ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. అనుదిన వాత్సల్యత అనునేటి వాక్య ధ్యానాన్ని ఈ పూట ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో సమూయేలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 26వ వాక్య భాగాన్ని చదవగా విందాం. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, చదవబడిన ఈ వాక్య భాగంలో సమూయేలు గురించి ఒక చక్కటి మాట దేవుడు ప్రస్తావించాడు. అతగాడంట మనుష్యుల దయలోను దేవుని దయలోను వర్ధిల్లుచూ ఉండెను, అభివృద్ధి పొందుతూ ఉండెను, ఆశీర్వాదకరముగా ఉండెను. ఎందుకు దేవుడు సమూయేలును వర్ధిల్లింపచేశాడు? ఎందుకు దేవుడు మనుష్యుల దయ దేవుని దయలో అతగాన్ని వర్ధిల్లింపచేశాడు? ఈరోజు చాలా మందిని మనం చూస్తూ ఉంటాం, దేవుని దయే ఉండదు. కొంతమందిని చూస్తే మనుషుల దయ కూడా ఉండదు. ఏంటయ్యా, వాడు ఎంతో బాధపడుతున్నాడు, కనికరించవేంటి? ఎందుకోనమ్మా, వాడిని చూస్తే నాకు మనసు రాదు, ఆమెను చూస్తే మనకు మనసు రాదు, ఆశీర్వదించాలనే ఆలోచన మన మధ్యలోకి రాదు. నిజమే కదా? ఈ రోజున కొంతమంది యవనస్తులను చూస్తే మనకేమనిపిస్తుంది? వాళ్ళ ప్రవర్తన ఇష్టం పుట్టదు. కొంతమంది స్త్రీలను చూసినప్పుడు ఏమనిపిస్తుంది? దీవించాలనిపించదు. కారణం ఏంటి? వారు దేవునికి ఎంతో అయిష్టులుగా బ్రతుకుతున్నారు. మరి సమూయేలు గురించి ఏమి రాయబడి ఉంది? సమూయేలు అంట ఇటు మనుషుల దయను పొందుకున్నాడంట, అటు దేవుని దయను పొందుకున్నాడంట. అప్పగించిన మందిర పరిచర్యలో వర్ధిల్లుతూ ఉన్నాడంట, అభివృద్ధి పొందుతూ ఉన్నాడంట. వచ్చిన ప్రజలకు, సంఘానికి, దేశానికి ఒక గొప్ప దీవెనకరంగా ఉన్నాడంట. ఈ మాట చదివినప్పుడు నాకు అనిపించింది, సమూయేలును దేవుడు ఎందుకు అంతగా వర్ధిల్లింపచేశాడు? ఈరోజు ఎక్కడ వేసిన చెట్లు అక్కడే, ఎక్కడ నాటిన మొక్కలు అక్కడే, ఎక్కడ ప్రారంభించిన పనులు అక్కడే, ఎక్కడికి వెళ్ళి నివాసం చేస్తున్నారు అదే స్థితిలోనే ఉంటున్నారు, కానీ కాస్త వర్ధిల్లే పరిస్థితి కనబడటం లేదు. ఆశీర్వాదకరమైన విషయాలు మనకి ఏమి చెవును పడటం లేదు. ఏందయ్యంటే కొంతమందికి దయ అనేది లేకుండా పోతుంది. నేను అంటాను, సమూయేలును దేవుడు ఆశీర్వదించినట్లుగా మీ అందరినీ దేవుడు సరిచేసి ఆశీర్వదించునుగాక. ఎందుకు సమూయేలును దేవుడు ఆశీర్వదించాడు? బిడ్లారా, విన్నారు కదా? ఎందుకు దేవుడు ఆశీర్వదించాడు? ఈ పూట నా దేవుడు నిన్ను ఆశీర్వదించాలని చిత్తం పూనుకున్నాడు. అందుకని తన దాసునైన నా ద్వారా సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. యవన బిడ్డా, ఓ యవనస్తుడా, ఓ దేవుని బిడ్లారా, పరిశుద్ధ జనాంగమా, ఈ మాటలు కాస్త చెవుని పెట్టి ఆలకించండి. నా దేవుడు నిన్ను మనుషుల దయలో దేవుని దయలో వర్ధిల్లింప చేయాలనుకుంటున్నాడు. కొంతమందిని చూస్తే పెట్టబుద్ధి అవుతుందయ్యా, కొంతమందిని చూస్తే కొట్టబుద్ధి అవుతుందయ్యా అంటూ ఉంటారు. నిజమే, అదేంటో అర్థం కాదు, కానీ ఎస్తేరుని చూసినప్పుడు అంటే రాజుకు దయ పుట్టిందంట. ప్రైజ్ ది లార్డ్. కొంతమందిని చూస్తే కొట్టబుద్ధి అవుతుంది, కొట్టలేంగా. ఎందుకు అని కాస్త మనం లోతుగా ఆలోచన చేసినప్పుడు నాకు ఒక విషయాన్ని జ్ఞాపకం వచ్చింది. సమూయేలు ఏలి దగ్గర పరిచారకుడుగా ఉన్నాడు. ఏలి ఒక యాజకుడు. ఏలి గారికి 2 కుమారులు, హోప్ని, ఫీనెహాస్, 2 కుమారులు ఉన్నారు. ఈ మందిరములో
యాజకుడికి ఏదైనా చెప్పాలంటే దేవుడు చెప్పాలి. యాజకుడైన ఏలీ తర్వాత ఆ పరిచర్య యాజక ధర్మము ఎవరు చేయాలి? ఏలీ పిల్లలు చేయాలి. ఎందుకు ఏలీకి దేవుని వాక్కు ప్రత్యక్షం కాలేదు? ఈ చిన్నవాడైన సమూయేలు నేల మీద పనుకొని నిద్రపోతున్న చిన్నవాడైన సమూయేలుకు దేవుని వాక్కు ఎందుకు ప్రత్యక్షమయ్యింది? ఇశ్రాయేలీయులకు చెప్పాలనుకున్న, సర్వ సమాజానానికి చెప్పాలనుకున్న వాక్కు ఎందుకు సమూయేలుకే ప్రత్యక్షమయ్యింది? ఏలీకి ప్రత్యక్షం కాలేదు, ఏలీ పిల్లలకు ప్రత్యక్షం కాలేదు. ఎందుకు? ఒక ప్రశ్న. ఈ రోజున చాలా మంది గొప్ప గొప్ప పేరులతో బ్రతుకుతున్నారు కానీ మరి వర్ధిల్లుతున్నారా దేవునిలో అనేది ఆలోచించుకోవట్లేదు. సమూయేలు అలా పడుకుంటే దేవుని స్వరం సమూయేలుకే వినబడిందిగా. ఎందుకని నేను ఆలోచన చేసినప్పుడు ప్రసంగి పుస్తకం 5వ అధ్యాయము మొదటి మాట మీరు చదవగలిగితే ఇలా రాయబడి ఉంది. దేవుని మందిరమునకు వెళ్ళునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రోజున దేవుని నమ్ముకున్న దేవుని బిడ్డలారా, కాస్త జాగ్రత్తగా మీ జీవితాల్ని కాపాడుకుంటున్నారా? జాగ్రత్తగా బ్రతుకుతున్నారా? దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు కాస్త భయభక్తులు కలిగి జీవిస్తున్నారా? నీ జీవితం గురించి నీకు అసలు జాగ్రత్త ఉందా? నీకు అప్పగించిన పనిలో జాగ్రత్తగా నువ్వేమైనా మసులుకుంటున్నావా? ఆలోచించు. దేవుని నమ్మిన బిడ్డలంట జాగ్రత్తగా, దేవుని మాట జాగ్రత్తగా వినిన ఎడలా, దేవుని మందిరానికి జాగ్రత్తగా వెళ్ళిన ఎడలా, అప్పగించిన పని జాగ్రత్తగా చేసిన ఎడలా ఈ భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాను. ఆ వాగ్దానం నీకు ఎప్పుడు జ్ఞాపకం రాలేదా? సామెతల పుస్తకంలో ఒక మాట ఉంది. 16వ అధ్యాయము 7వ వాక్య భాగాన్ని చదివితే అక్కడ ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు, ఇష్టమైనప్పుడు, నచ్చినప్పుడు, నచ్చితే ఏం చేస్తాడు? నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలని పగటి వేళ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏలీ ప్రవర్తన ఎలాగుందో దేవునికి ఇష్టం లేదేమో, ఏలీ పిల్లల ప్రవర్తన దేవునికి ఇష్టం పుట్టలేదేమో. ఈ చిన్నవాడైన సమూయేలు ప్రవర్తన దేవునికి ఇష్టము కలిగించింది. నీ ప్రవర్తన దేవునికి ఇష్టము కలిగినప్పుడు ఆయన నిన్ను ఏం చేస్తాడు? గొప్పవాడిగా చేస్తాడు, వర్ధిల్లింప చేస్తాడు. నిన్ను చూసిన వారందరికీ దయ కలుగుతుంది, దేవుని దయ కలుగుతుంది, మనుషులు దయ కలుగుతుంది. నీ వెళ్ళిన చోటనెల్లా ఆయన నీకు తోడుగా ఉండి వర్ధిల్లింప చేస్తాడంట. ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదట నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా మంది దేవుని నమ్మిన ప్రజల ప్రవర్తన చూస్తే అసహ్యత దేవునికి పుడుతుందేమో, అసహ్యత పుడుతుందేమో నీ మాటలను బట్టి, అసహ్యత దేవునికి పుడుతుందేమో నీ ప్రవర్తన బట్టి, నీ భక్తిని బట్టి. చాలా మంది ప్రవర్తన సరిలేక పరిశుద్ధ బైబిల్ గ్రంథములో పతనమైపోయారు. దేవుని బిడ్డలారా, ఈ పగటి వేళ నువ్వు పతనం కాకూడదని, నీ కుటుంబం పతనం కాకూడదని, నీ పిల్లలు పతనం కాకూడదని నిన్ను దేవుడు మనుషుల దయలో, దేవుని దయలో వర్ధిల్లింప చేయాలని ఆశపడుతున్నాడు. ఈ వాక్యం విన్న తరువాత అయినా నీ మనస్సును మార్చుకొని లోకాన్ని, సౌఖ్యాన్ని, పాపాన్ని విడిచిపెట్టి యెహోవాకు ఇష్టడుగా నువ్వు బ్రతికితే ఆయన నిన్ను వర్ధిల్లింప చేస్తాడంట. సమూయేలు ప్రవర్తన ఎలాగుందో తెలుసా? ప్రజలు చూసి అంటున్నారు, సమూయేలు లాగా బ్రతకాలరా. పెద్దవారు చూసి అన్నారు, రే సమూయేలు లాగా బ్రతకరా. దాను, బెయేర్షెబా వరకు అతని కీర్తి అంతగా ప్రబలడానికి ప్రవర్తన. ఈ రోజున
నీ ప్రవర్తన సరి చేసుకుంటే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. సమూయేలు అలాగు ప్రవర్తన కాపాడుకున్నాడు. ఏలీకి చెప్పలేదు. ఏలీ యాజకుడు తన పిల్లలకిచ్చాడు. పిల్లలతో దేవుడు మాట్లాడలేదు. ఏలీ పిల్లల ప్రవర్తన ఎలా మారిపోయిందో తెలుసా? దేవుని మందిరానికి వచ్చే వారితో హేళనగా మాట్లాడుతూ, అపవిత్రమైన కార్యాలు జరిగిస్తూ దేవునికి దూరస్తులుగా మారిపోయారు. దేవునికి వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ నడక అసహ్యతను పుట్టించేసి తట్టుకొని దేవుడు ఏలీతో మాట్లాడలేదు, పిల్లలతో మాట్లాడలేదు. చిన్నవాడైన సమూయేలుతో మాట్లాడాడు. సమూయేలు ఎవరు? ఒక తల్లి ప్రార్థన చేస్తే పుడితే చిన్న వయసులో తీసుకొచ్చి మందిరంలో ఆ చిన్నవాడి ప్రవర్తన దేవునికి ఇష్టము కలిగింది. ఈ వాక్యం విన్న నీ జీవితంలో నువ్వు కూడా దేవునికి ఇష్టడుగా బ్రతికితే మనుషుల దయలో దేవుని దయలో వర్ధిల్లింపచేసి వేవేల ప్రజలకు నా దేవుడు నిన్ను ఆశీర్వాదకరముగా సమూయేలు వలె దీవించునుగాక. సమూయేలు సౌలును అభిషేకించాడు. సమూయేలు చూడండి, మూల పురుషుడైన దావీదును అభిషేకించాడు. ప్రవక్తలను, రాజులను అభిషేకించే వాడిగా దేవుడు ఆశీర్వదించాడు. నిన్ను కూడా నా దేవుడు అలాగూ ఆశీర్వదించును గాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి మహాపరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, మీకు కృతజ్ఞతలు స్వామి. ఈ ఉదయకాలం మనుషుల దయ దేవుని దయలో వర్ధిల్లాలని సమూయేలును మా ముందుంచి మాట్లాడావు. ప్రవర్తన సరిచేసుకొని నీకు ఇష్టలుగా మారి వర్ధిల్లి రాకుడికి సిద్ధపడినట్లుగా సహాయము చేయమని, ఈ వాక్యం విన్న బిడ్డ అందరినీ ఆశీర్వదించమని యేసు నామాన్ని అడిగి పొంది నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమెన్.